నా దరిద్రం ఏంటో కానీ, ఏ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నా కూడా నా వల్ల కాదు అసలు. ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కలశం పెట్టి చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో కొంచెం భయమేసింది. లోపల ఏం తెలియకుండా చేస్తానో, ఎలా చేస్తానో తెలీదు కదా అనుకోని నార్మల్‌గానే ప్రసాదాలు చేసేసి ఒక 5 ముత్తైదుగులను పిలిచి తాంబూలం ఇచ్చి పంపించాను. కానీ ఈ సంవత్సరం ఎందుకో నాకు బాగా కలశం పెట్టి చేయాలనిపించింది. అందుకే ముందు రోజే వెళ్ళి అన్నీ కావాల్సిన సామాన్లు, దానికి కావాల్సినవన్నీ తెచ్చాను. కొత్త చీర అన్నీ తెచ్చిపెట్టాను. అలా తెచ్చిపెట్టి ఉదయాన్నే లేవగానే నా దరిద్రానికి నెలకు మనకి ఏదైతే వస్తుందో అదొచ్చేసింది. ఇంకేం చేస్తాం, పీరియడ్ వచ్చిందనమాట. ఇంకేం చేయాలో నాకు అసలు ఏం అర్థం కాలేదు. నాకు చాలా ఏడుపొచ్చింది. ఎందుకో ఈ సంవత్సరం నేను అంత ఇష్టంగా చేసుకోవాలనుకున్నది దూరం అయినట్లుగా, అమ్మవారు ఎందుకో నన్ను చేసుకోనివ్వలేదా ఏంటి అన్న ఆలోచనలతో ఉండిపోయాను నేను. చాలా ఏడుపొచ్చింది. ఇంక మా వారు అన్నారు, అలా ఏమి ఉండదులే, ఈసారైనా బాగా చేసుకుందువు, పర్లేదులే, నెక్స్ట్ వీక్ కొంచెం పూజ చేసుకో, ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి బాగా చేసుకుందువు పూజ అని చెప్పారు. ఇంకా సరేలే అని కొంచెం కుదుట పడ్డాను. ఇలా నాలా ఎంతమంది సఫర్ అవుతారో కమెంట్ చేయండి. ప్రతి పండగకి ఏదో ఒక పండగ, ఫంక్షను ఏదో ఒక టైంలో ఇలానే ఉండి నేను ఇంట్లోనే ఉండిపోతాను. మరి నా దరిద్రమో లేకపోతే ఇంకేదన్నా ఉంటుందో కూడా నాకు అర్థం కాదు. ఎందుకో ఇలా జరుగుతుంది నాకు. నాలా ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరూ నాలా కాకుండా ఈ ఇయర్ అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారనే నేను అనుకుంటున్నాను. నాకు ఈ ఇయర్ ఛాన్స్ రాలేదు. నెక్స్ట్ ఇయర్ అన్నా నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ రోజుకింతే.